ప్రపంచం మరో పెను సంక్షోభం అంచు నిలబడింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విధ్వంసం మరొక ముందే ఇప్పుడు హార్మూజ్ జలసంధి రూపంలో గ్లోబల్ ఎకానమీకి ఊపిరాడకుండా చేస్తోంది ఇరాన్. రోజుకు 140 నౌకలు తిరగాల్సిన చోట ఇప్పుడు 5-6 నౌకలు కూడా కదలట్లేదు. ఫలితంగా 50 కోట్ల బ్యారెళ్ల చమురు గ్లోబల్ మార్కెట్కు దూరమైంది. చమురు ధరలు $150కు చేరచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఆపరేషన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గుతుంది అన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ దేశాలను మరింత ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఇక అసలు హార్మూజ్ జలసంధి దగ్గర ఏం జరుగుతోంది, ఇది సామాన్యులను ఎలా ఇబ్బంది పెడుతోంది? వాచ్ దిస్. ప్రపంచానికి శక్తినిచ్చే నరుము హార్మూజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్ గుప్పెట్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఫిబ్రవరిలో రోజుకు 140 నౌకలు ప్రయాణించిన ఈ మార్గంలో మార్చ్ నాటికి ఆ సంఖ్య కేవలం 5కి పడిపోయింది. అంటే ట్రాఫిక్ ఏకంగా 95% కుప్పకూలింది. దీని ప్రభావం ఎలా ఉందంటే రష్యా ఎగుమతి చేసే మొత్తం చమురు కంటే 3 రెట్లు ఎక్కువ చమురు ఇప్పుడు మార్కెట్లోకి రాకుండా ఆగిపోయింది. ఫలితంగా ఆసియా దేశాలు అల్లాడిపోతున్నాయి. ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించగా శ్రీలంకలో పని దినాలను తగ్గించేశారు. బంగ్లాదేశ్ ఏసీల వాడకంపై ఆంక్షలు విధించింది. చైనా కూడా తన రిజర్వ్లను కాపాడుకోవటానికి తంటాలు పడుతోంది. చమురు ధరలు బ్యారెల్కు $125 నుంచి $150లకు చేరే అవకాశం ఉందని సొసైటీ జనరల్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటి అంటే అమెరికా వైఖరి హార్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ సైనిక చర్యను నిలిపివేయటానికి ప్రెసిడెంట్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచ సముద్ర మార్గాలపై అమెరికాకు ఉన్న పట్టు కోల్పోయినట్టేనని, ఇది ఒక చారిత్రక తప్పిదమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గం కేవలం ఇరాన్ అనుమతి ఉన్న నౌకలకు మాత్రమే తెరుచుకుంటోంది. చైనా, భారత్ వంటి దేశాల నౌకలు కొన్ని వెళ్తున్నా మిగిలిన దేశాల నౌకలపై దాడులు జరుగుతున్నాయి. 20,000 మంది నావికులు సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. ఇది కేవలం చమురు సమస్య మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకే తూట్లు పొడిచే పరిణామం. ఒకవేళ రేపు జలసంధి తెరుచుకున్నా అంతా సజావుగా సాగటానికి నెలల సమయం పడుతుంది. ముందుగా ఎరువులు, ఆ తర్వాతే ఇతర వస్తువుల రవాణాకు అవకాశం ఉంటుంది. ఏదేమైనా హార్మూజ్ సంక్షోభం గ్లోబల్ సప్లై చైన్ను శాశ్వతంగా మార్చేసేలా కనిపిస్తోంది. ఇది కేవలం ధరల పెరుగుదలే కాదు, భౌగోళిక రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది.